ప్రైజ్ లార్డ్. ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో వందనములు, శుభములు మీకు తెలియపరుస్తున్న పిల్లరా, గడిచిన దినమంతా కూడా ప్రభు తన కృపా వాత్సల్యంలో భద్రపరుచుకుని క్షేమమును, ఆరోగ్యమును, ఆయుస్సును అనుగ్రహించి మరి నూతన దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించారండి. 2025వ సంవత్సరము 4వ నెల మరి 24వ దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించి మరి రోజు దేవుని వాక్యం అయితే నేను దేవుని ఆశ్రయించుట దేవునికే నా వ్యాధ్యమును అప్పగించదును. యోబు గ్రంథము 5వ అధ్యాయము 8వ వచనమండి. వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకరమునకు యోగ్యమైనది. ఇలా భక్తుడు యోబు భక్తుడు సెలవిస్తున్నటువంటి రీతిలో మరి దేవుణ్ణి ఆశ్రయిస్తూ ఉన్నాడని దేవుని వాక్యం ద్వారా గమనిస్తూ ఉంటాం. ఎందుకు ఆశ్రయిస్తున్నాడు అంటే తనకున్నటువంటి శ్రమను బట్టి, శోధనను బట్టి, ఇబ్బందులను బట్టి దేవుణ్ణి ఆశ్రయిస్తూ ఉన్నాడని రాయబడింది. ప్రియ సోదరుడా, సోదరి, మరి ఎక్కడికెక్కడికి వెళ్ళటం కాదు, కానీ దేవుని వాక్యం అంటుంది ఆయనను ఆశ్రయించుటప్పుడు, ఆశ్రయించినప్పుడు మరి దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తాడు. కింద భాగంలో రాయబడి ఉంటుంది. అక్కడ ఏముంటుందంటే మరి మహాకార్యములను, అద్భుతమైన కానీ కార్యములను ఆయన జరిగించేవాడని. మన శ్రమలో ఉన్నప్పుడు మరి మనకున్నటువంటి సమస్యను, బాధను కూడా ఆయన ఆశ్రయించినప్పుడు దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తాడు. ఆయన ఆశ్రయదుర్గమైనటువంటి గొప్ప తండ్రి. ప్రార్థన. మహాపరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, కృపదేశునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. మంచి కాపరికి స్తోత్రాలు ప్రభా. ప్రతి కుటుంబాన్ని కూడా దీవించండి, ఆశ్రయించండి ప్రభా. ఇదిగో తండ్రి యేసు మా భారతదేశాన్ని దీవించండి. నేను శాంతి సమాధానంతో ముందుకు నడిపించండి. యవన బిడ్డలందరూ కూడా దీవించి నేను సోదరి సోదరులందరూ కూడా మంచి వంతు నింపండి. నేను నీకు స్తోత్రాలు. ఉద్యోగస్తులందరూ కూడా మంచి ఆరుగులతో నింపండి తండ్రి యేసు. నీకు స్తోత్రాలు ప్రభు. పరిశుద్ధుడా, నీకు వందనాలు తండ్రి ప్రభు. మంచి కాపరికి స్తోత్రాలు ప్రభు. నేను ప్రభా చదువుకునే బిడ్డలు ప్రభా, మరి నేను 10th క్లాస్ పరీక్షలు రాసిన వారికి ప్రభా వారి జీవితాలు గొప్ప జయ జీవితాన్ని మీరు ఇచ్చారు. అందుని బట్టి నీకు కృతజ్ఞతలు తండ్రి ప్రభా. ఇదిగో తండ్రి ఒకవేళ పాస్ అవ్వకుండా ఉన్నవారిని కూడా ప్రభా మీరు ధైర్యపరిచి మరలా తిరిగి సబ్జెక్టులు కట్టుకుని ముందుకు నడిచి కృప దయచేయండి ప్రభా. తండ్రి ఇదిగో నన్ను ప్రభా యేసు నీకు వందనాలు తండ్రి. నన్ను పనికి వెళ్ళే బిడ్డలు కూడా మంచి ఆరుగులతో నింపండి ప్రభా. యేసు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. విదేశాలు ఉన్నటువంటి బిడ్డలందరూ కూడా మంచి వంతు నింపండి. మా దేశ పాడి పన్నంతా మీరు ఆశ్రయించండి తండ్రి. నీకు వందనాలు. జైల్లో ఉన్న బిడ్డలు విడుదల చేయండి. కోర్టు గోడలు, కేసు గోడలు అని కూడా కొట్టివేసి హాస్పిటల్ రూమ్స్ స్వస్థపరిచిన తండ్రికి స్తోత్రాలు ప్రభు. రక్షణ లేని వారు రక్షణ దయచేయండి ప్రభా. మారు మనసు లేని వారు మారు మనసు దయచేయండి తండ్రికి స్తోత్రాలు ప్రభు. దేవా ఇగో తన గృహం లేని వారు గృహం దయచేయండి. వివాహం లేని బిడ్డలకి వివాహం దయచేయండి. గర్భఫలం లేని వారికి గర్భం గర్భిణీ సుఖం డెలివరీ దయచేయండి. తల్లి బిడ్డకి క్షేమం దయచేయండి తండ్రి. ఈరోజు తండ్రి ప్రభా ఇదిగో నేను ప్రభా వివాహం రోజుగా జరిపించుకున్న బిడ్డలకి నేను భార్య భర్తలో తండ్రి సంతోషం, ఆనందం మీరు దయచేయండి. సమాధానం, నెమ్మది దయచేయండి ప్రభా. ఇగో వారి దాంపత్య జీవితంలో తండ్రి ప్రభా మరి అనేకమైనటువంటి వివాహాల రోజులు జరిగించుకుని కృప దయచేయండి. అదేవిధంగా తండ్రి ప్రభా బర్త్డే కార్యక్రమాలు జరిగించుకున్న బిడ్డలను బట్టి ప్రార్థించడానికి స్తోత్రాలు ప్రభా. నూతన కిరీటం, నూతన ఆశీర్వాదం, నూతన ఆలోచన, తలంపులతో ముందుకు నడిపించండి దేవా. అలాంటి ఎన్నో పుట్టినరోజులు జరిగించుకోవటానికి నాయన ప్రభా నీ దయాస్తం బిడ్డల మీద ఉంచండి దేవా. నీకు స్తోత్రాలు. మీరే తోడుగా ఉన్న ప్రతి సేవకుని కుటుంబాలు దీవించండి. పరిచయం మీరు ఆశ్రయించండి. సంఘాన్ని దీవించిన ప్రభా. బిడ్డలను దీవించిన నేను ఈ దినమంతా కొన్ని విశేషమైన కృప తెలింపి నీ నామానికి మాత్రం మహిమ తెచ్చుకోండి. యేసుక్రీస్తు వారి నామమున తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.